Hi bro, good morning bro. Hi everyone, good morning. Good morning. So, so in yesterday class we have discussed about how to extend a tables, so reference qualifier and dictionary override. Okay. In today class we are going to discuss about dictionary override this dictionary override attributes. Okay. One by one I will discuss. So we have two tables. One is Ashok IT table. Another one is child Ashok IT table. Okay, Ashok IT, child Ashok IT. Ashok IT table is the parent table. Child Ashok IT table is the child table. Dictionary override can only apply to the parent and child relationship tables. Okay. Yes. First of all, I will open both the tables. For Ashok IT table, we don't have any application, right? Ashok underscore IT tab list. Next one. I'm opening Ashok IT's farm. Here I am typing child Ashok IT farm. Okay. Yes. So in yesterday class, what we observed, so whenever we added mandatory and short description field of child Ashok IT table, it is also applied to the parent Ashok IT table. Okay, it is also applied to the parent Ashok IT table. అర్థమైందండి చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్ షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండటరీ చేసినప్పుడు ఇక్కడ కూడా మ్యాండటరీ అయింది ఇక్కడ ఇది రీడ్ ఓన్లీ చేసినప్పుడు ఇక్కడ కూడా రీడ్ ఓన్లీ అయింది నాకు అట్లా కాదు పేరెంట్ టేబుల్లో ప్రాపర్టీస్ ఏమీ అఫెక్ట్ అవ్వకుండా చైల్డ్ టేబుల్లో ప్రాపర్టీస్ చేంజ్ అవ్వాలన్నమాట సో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ చేస్తాను ఓకేనా ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ నాకు ఇక్కడ పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్లో
నంబర్ ఫీల్డ్ రీడ్ ఓన్లీ ఉండాలి. బట్ నాకు చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్ లో నంబర్ ఫీల్డ్ రీడ్ ఓన్లీ వద్దు. ఓకేనా, అర్థమైందండి? పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్ లో నంబర్ ఫీల్డ్ రీడ్ ఓన్లీ ఉండాలి, ఇక్కడ రీడ్ ఓన్లీ వద్దు. సో కాన్ఫిగరేషన్ డిక్షనరీకి వెళ్తున్నాను. చైల్డ్ అశోక్ ఐడి ఫీల్డ్ కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. ఓకే, రండి. డిక్షనరీ ఓవర్ రైడ్స్ కి వెళ్ళిపోతున్నాను. డిక్షనరీ ఓవర్ రైడ్స్. ఓకే, న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, రండి. ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ. ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ ట్రూ పెట్టేసాను. ఇక్కడ ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ జనరల్ గా ఏంటి, పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్లో రీడ్ ఓన్లీ ఉంది, నాకు ఇక్కడ వద్దు, ఇంకా అందుకని ఇక్కడ ఏమి ఇచ్చే పని లేదు అనమాట. రీడ్ ఓన్లీ టిక్ మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రీడ్ ఓన్లీ వస్తుంది. నాకు ఇక్కడ వద్దు అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ రీడ్ ఓన్లీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, జస్ట్ అప్డేట్ చేసేసేయండి. సబ్మిట్. అప్డేట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్, ఇది పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్. కూడా రీఫ్రెష్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్లో నంబర్ ఫీల్డ్ యొక్క రీడ్ ఓన్లీ అలానే ఉంది. చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్లో రీడ్ ఓన్లీ పోయింది. ఓకేనా కాదా? ఓకే, నెక్స్ట్ నేను ఓవర్ రైడ్ మ్యాండేటరీ చేద్దాం అనుకుంటున్నాను. నాకు పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్లో షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ ఉండాలి. నాకు ఇక్కడ మ్యాండేటరీ వద్దు, తీసేయాలి. మ్యాండేటరీ తీసేయాలి ఇక్కడ. ఓకేనా, ఎస్. రైట్ క్లిక్ ఇస్తున్నాను. కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ యొక్క కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. సో స్క్రోల్ చేయండి, కింద మీకు డిక్షనరీ ఓవర్ రైడ్స్ అని చెప్పేసి ఉంటది అనమాట. డిక్షనరీ ఓవర్ రైడ్స్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. డిక్షనరీ ఓవర్ రైడ్స్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రండి, ఓవర్ రైడ్ మ్యాండేటరీ, ఓవర్ రైడ్ మ్యాండేటరీ ట్రూ మీద పెడుతున్నాను. ఇక్కడ నాకు మ్యాండేటరీ వద్దు, నీకు మ్యాండేటరీ కావాలంటే టిక్ మార్క్ పెట్టుకోవాలి. మ్యాండేటరీ తీసేస్తున్నాము, అందుకని టిక్ మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు మ్యాండేటరీ మీద. జస్ట్ ఓవర్ రైడ్ మ్యాండేటరీ ట్రూ పెట్టుకొని సబ్మిట్ చేసేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు అక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ పేరెంట్ టేబుల్లోనేమో రీడ్ ఓన్లీ ఉంటది. చూడండి, ఇది _ అశోక్ ఐటీ పేరెంట్ టేబుల్ అనమాట. ఇది కూడా పేరెంట్ టేబులే. ప్రీవియస్ పేజ్ కి రీడైరెక్ట్ అయింది. చైల్డ్ టేబుల్ ఓపెన్ చేస్తాను. జస్ట్ వివరాల్లో చేంజ్ చేస్తాను టేబుల్ నేమ్. ఇది చూడండి, చైల్డ్ అశోక్, ఇది పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్లో. ఇక్కడ మీరు ఆల్వేస్ అబ్జర్వ్ చేస్తుండండి, నేను పేరెంట్ అశోక్ ఐటీ చైల్డ్ అశోక్ ఐటీ అన్నప్పుడు వివరాల్లో టేబుల్ నేమ్ చెక్ చేసుకుంటూ ఉండండి ఆల్వేస్. చూడండి, చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్ షార్ట్ డిస్క్రిప్షన్ కి మ్యాండేటరీ పోయింది. పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్ షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ అలానే ఉంది. ఓకేనా, ఓకే ఫైన్. నెక్స్ట్ ఓవర్ రైడ్ డిఫాల్ట్ వాల్యూ చూద్దాం. ఇక్కడ చూడండి, టైటిల్ కి మిస్టర్ ఉంది డిఫాల్ట్ వాల్యూ. ఎందులో? పేరెంట్ అశోక్ ఐటీలో. నాకేంటంటే ఇక్కడ టైటిల్ కి డిఫాల్ట్ వాల్యూ వద్దు, లేకపోతే మిస్ ఉండాలి. నాకు మిస్టర్ వద్దు, డిఫాల్ట్ వాల్యూ మిస్ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ వాల్యూని చేంజ్ చేద్దాం, మిస్ ఉండాలి నాకు. ఓకేనా, రైట్ క్లిక్ ఇవ్వండి, కాన్ఫిగరేషన్ డిక్షనరీ. ఎస్, డిక్షనరీ ఓవర్ రైడ్స్ లోకి వెళ్ళండి. న్యూ డిక్షనరీ ఓవర్ రైడ్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనం డిఫాల్ట్ వాల్యూ గురించి డిస్కషన్. ఓవర్ రైడ్ డిఫాల్ట్ వాల్యూ. ఎస్, నాకేమీ డిఫాల్ట్ వాల్యూ వద్దంటే ఎంటీ ఉంచేసి సబ్మిట్ చేయండి. బట్ నాకు డిఫాల్ట్ వాల్యూ మిస్ ఉండాలని నేను అనుకుంటున్నాను, అందుకని మిస్. ఈ టైటిల్ ఫీల్డ్ యొక్క చాయిస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ ఏముందో అది ఇవ్వాలండి. ఇక్కడ మామూలుగా జనరల్ గా సమ్ టైమ్స్ ఎలా ఉంటది అంటే, ఇక్కడ మిస్టర్ ఉంది కదా, మిస్ ఉంది కదా, మీకు ఇక్కడ కనిపించేది మిస్టర్ మిస్ అనే ఉంటది. బ్యాక్ ఎండ్ లో స్మాల్ ఎంఎస్ అను, స్మాల్ మిస్టర్ అను, లేకపోతే 01 అను అట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఎస్. ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సిడెంట్ టేబుల్ కి వెళ్ళారనుకోండి, ఇన్సిడెంట్ టేబుల్ ఫామ్ కి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్ గా. స్టేట్ ఫీల్డ్ ఉంది కదా, ఒకసారి స్టేట్ ఫీల్డ్ చూడండి అసలు ఎలా ఉంటుందో. కాన్ఫిగర్ షో చాయిసెస్ చూడండి, ఇక్కడేమో న్యూ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఉంటది. బ్యాక్ ఎండ్ లో ఎలా ఉంటది అంటే 01 అట్లా ఉంటది.
షో చాయిస్ లిస్ట్ అంటున్నాను. చూడండి మన టేబుల్ ఇన్స్టెంట్ టేబుల్ కదండి, ఈక్వల్ టు ఇన్స్టెంట్ అంటున్నాను. చూడండి ఏమని ఉంది, 1 2 3 1 2 3 6 7 8 అని చెప్పేసి ఉందన్నమాట. ఓకేనా, ఇట్లా ఉంటాయి సమ్ టైమ్స్. మనం అక్కడ ఆల్వేస్ చాయిస్ ఫీల్డ్ వాల్యూ అంటున్నాం అంటే ఆల్వేస్ బ్యాక్ అండ్ వాల్యూనే ఇవ్వాలి, లేబుల్ ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. ఇది లేబుల్, ఇది ఇవ్వకూడదు. ఈవెన్ మీరు స్క్రిప్టింగ్ లో యూజ్ చేసేటప్పుడైనా కానీ ఈ బ్యాక్ అండ్ వాల్యూసే ఇవ్వాలన్నమాట, వాల్యూనే ఇవ్వాలి ఎప్పుడైనా కానీ చాయిస్ ఫీల్డ్ వాల్యూ. నేను అలాగే ఇక్కడ మనకి లేబుల్ వాల్యూ రెండు సేమే కాబట్టి నేను ఎంఎస్ ఇచ్చేసాను డైరెక్ట్ గా. అది చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది మీరు ఆల్వేస్, అంటే సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా అని చెప్పేసి. ఓ వెయిట్, ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. రండి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇది పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్, టైటిల్ మిస్టరే ఉంది. నేను ఇప్పుడు చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్కి వెళ్తున్నాను. ఏమైందండి చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్లో డిఫాల్ట్ వాల్యూ పోయింది. పోలేదు, మిస్ వచ్చింది, మనం చేంజ్ చేసాం. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ డిఫరెంట్ ఉంది, ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ డిఫరెంట్ ఉంది. ఓకేనా, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు జెండర్ ఫీల్డ్ వచ్చేసండి మ్యాండేటరీ కావాలి ఇక్కడ చైల్డ్ టేబుల్లో, బట్ పేరెంట్ టేబుల్లో మ్యాండేటరీ వద్దు. ఓకేనా, జెండర్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్ళి జెండర్ కి డిక్షనరీ ఓవర్ రైడ్ మ్యాండేటరీ ట్రూ పెట్టేసుకోవాలి. న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. రండి ఓవర్ రైడ్ మ్యాండేటరీ, ఇక్కడ నాకు మ్యాండేటరీ కావాలంటున్నాను అందుకని మ్యాండేటరీ ట్రూ పెట్టుకుంటున్నాను. ఓకే, సబ్మిట్ చేస్తున్నాను. ఎస్, అప్డేట్. ఎస్, చూడండి ఇది చైల్డ్ అశోక్ ఐటీ మ్యాండేటరీ ట్రూ ఉంది జెండర్ కి. ఇది ఒకసారి పేరెంట్ అశోక్ ఐటీ కూడా రిఫ్రెష్ చేయండి, జెండర్ మ్యాండేటరీ ఏం లేదు. అట్లాగే చూడండి ఇక్కడ నేను టైటిల్ రీడ్ ఓన్లీ పెడతా, చైల్డ్ టేబుల్ లో రీడ్ ఓన్లీ పెట్టాలనుకుంటున్నాను టైటిల్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ రీడ్ ఓన్లీ పెట్టినప్పుడు ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది? ఏంటిది డిఫరెన్స్ తెలిసేది? ఇప్పుడు రీడ్ ఓన్లీ పెడతాను టైటిల్ అన్నారు కదా, రీడ్ ఓన్లీ పెడితే గ్రే అవుట్ అవుతుంది కదండి, ఇప్పుడు ఇక్కడ గ్రే అవుట్ అవ్వాలా? ఓకేనా, అదే కదా జస్ట్ చెక్ చేసుకుంటాను. టైటిల్ ఫీల్డ్ కి కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి ఆల్రెడీ డిక్షనరీ ఓవర్ రైడ్ రికార్డ్ ఉంది. మీరు కావాలంటే ఉన్నదే యూజ్ చేసుకోవచ్చు, ఒక్క రికార్డ్లోనే అన్ని ఓవర్ రైడ్ అట్రిబ్యూట్స్ ని సెట్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తదైనా క్రియేట్ చేసుకోవచ్చు. కొత్తది ఎందుకు క్రియేట్ చేయడం, ఉన్నదే యూజ్ చేసేసుకుందాము. ఇందాక డిఫాల్ట్ వాల్యూకి తీసుకున్నాం కదండి ఓవర్ రైడ్ రికార్డు, ఇందులోనే ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ, నాకు రీడ్ ఓన్లీ కావాలి ఇది, అందుకని ట్రూ పెట్టేస్తున్నాను. చూడండి ఒకే డిక్షనరీ ఓవర్ రైడ్ రికార్డులో రెండు అట్రిబ్యూట్స్ సెట్ చేశాము. ఓకేనా, అప్డేట్. చూడండి ఇక్కడ టైటిల్ రీడ్ ఓన్లీ వచ్చేసింది, ఇది క్లోజ్ చేస్తాను. ఇది పేరెంట్ అశోక్ ఐటీ. రండి ఇక్కడ ఏమి రీడ్ ఓన్లీ లేదు, టైటిల్ ఇక్కడ రీడ్ ఓన్లీ ఏం లేదు, ఇక్కడ ఉంది రీడ్ ఓన్లీ. ఓకేనా, అది ఇప్పటి వరకు మనము డిక్షనరీ ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ మ్యాండేటరీ డిఫాల్ట్ వాల్యూ చేశాము. ఇక్కడ రండి పేరెంట్ టేబుల్లో ఇక్కడ రిక్వెస్టర్ చూడండి ఏముంది, రిక్వెస్టర్ లో ఏమవుతుంది, రిఫరెన్స్ క్వాలిఫైర్ ఏమవుతుందండి ఇక్కడ రిక్వెస్టర్ లో 13 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే మనం ఏం పెట్టామంటే మన ఫిల్టర్ కండిషన్ నేమ్ యూజర్ యొక్క కాదు ఈ పర్సన్స్ యొక్క మేనేజర్ నాట్ ఎంటీ ఉంటే ఆ రికార్డ్స్ డిస్ప్లే చెయ్యి అని చెప్పేసి పెట్టామన్నమాట ఇక్కడ మనం. ఓకేనా, ఇప్పుడు చైల్డ్ టేబుల్ నాకు స్టార్ట్స్ విత్ ఏ తోటి స్టార్ట్ అయ్యే వాళ్ళ నేమ్స్ కావాలని నేను పెట్టాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ రెఫరెన్స్ క్వాలిఫైర్ డిఫరెంట్ గా ఉంటుంది, అక్కడ రెఫరెన్స్ క్వాలిఫైర్ నేను డిఫరెంట్ గా చూపించాలనుకుంటున్నాను. ఓకేనా, చైల్డ్ టేబుల్కి వెళ్ళిపోతున్నాను. ఎస్, రైట్ క్లిక్ ఇవ్వండి, కాన్ఫిగరేషన్ డిక్షనరీ అంటున్నాను. న్యూ క్లిక్ రైట్, న్యూ డిక్షనరీ ఓవర్ రైడ్ రికార్డ్కి వెళ్ళండి. ఓవర్ రైడ్ రిఫరెన్స్ క్వాలిఫైయర్ ఫిల్టర్ కండిషన్ ఏమి ఇవ్వాలి ఇక్కడ రండి, ఇక్కడ యూజర్ టేబుల్కి వెళ్ళి సెట్ చేసుకుందాం ఫిల్టర్ కండిషన్. ఓకేనా, sys_user.list
నాకేముండాలి, నేమ్ స్టార్ట్స్ విత్ ఏ, ఇంకంతే. ఓకే, ఇది కాపీ కొరీ చేసుకుంటున్నాను. కాపీ కొరీ ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. సబ్మిట్ చేసేసాను. ప్రీవియస్ పేజ్ కి నావిగేట్ అయింది. ఒకసారి మళ్ళీ చైల్డ్ అశోక్ ఐడి టేబుల్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి. రండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది పేరెంట్ అశోక్ ఐటీ. పేరెంట్ అశోక్ ఐటీలో ఏం లేదు, ఆ 13 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. మేనేజర్ నాట్ ఎంటీ ఉన్న రికార్డ్స్. ఇక్కడ చైల్డ్ అశోక్ ఐటీలో చూడండి ఒకసారి 42 రికార్డ్స్ కనిపిస్తాయి, 43 రికార్డ్స్. నేమ్ స్టార్ట్స్ విత్ ఏ. నీకు అక్కడ రిఫరెన్స్ క్వాలిఫైర్ అక్కడ డిఫరెంట్ గా ఇక్కడ డిఫరెంట్ కనిపిస్తుందా లేదా? ఓకే, ఇది ఓవర్ రైడ్ రిఫరెన్స్ క్వాలిఫైర్ అన్నమాట. మనం నిన్న లొకేషన్ ఫీల్డ్ యాడ్ క్రియేట్ చేసాము. పేరెంట్ టేబుల్లో లొకేషన్ ఫీల్డ్ నిన్న క్రియేట్ చేసాము, అవునా కాదా? ఎస్, పేరెంట్ టేబుల్లో లొకేషన్ ఫీల్డ్ క్రియేట్ చేసాము. ట్రీ లైక్ స్ట్రక్చర్ ఇచ్చాము, ట్రీ పికర్ ట్రూ ఇచ్చాము అట్రిబ్యూట్. ఓకేనా, ఈ లొకేషన్ ఫీల్డ్ కి రండి. చైల్డ్ టేబుల్లో కూడా ఆ ఫీల్డ్ ని యాడ్ చేద్దాము. పేరెంట్ టేబుల్ మనం ఏదైనా ఒక ఫీల్డ్ క్రియేట్ చేసామంటే అది చైల్డ్ టేబుల్లో కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఫామ్ లేఅవుట్ లోకి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి దాన్ని మనం. ఇప్పుడు ఇదిగోండి లొకేషన్ తీసుకొచ్చుకుంటున్నాను ఇక్కడికి. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకోటి మర్చిపోలేదు. ఓకే, అది కూడా చెప్పాలి, ఇప్పుడు గుర్తుకొచ్చి రాసాను. ఓకేనా, రండి చైల్డ్ టేబుల్లో రండి. చైల్డ్ టేబుల్లో లొకేషన్ కూడా ట్రీ పిక్కర్ ఉంది. నాకు ఇట్లా వద్దు, పేరెంట్ టేబుల్లో నాకు ట్రీ పిక్కర్ కనిపించాలే కానీ చైల్డ్ టేబుల్లో నాకు ట్రీ పిక్కర్ కనిపించొద్దు, నార్మల్ గా రికార్డ్స్ లాగా కనిపించాలి లొకేషన్. రండి, నేను చైల్డ్ టేబుల్ డిక్షనరీ ఓవర్ రైడ్ అట్రిబ్యూట్ వెళ్ళిపోతున్నాను. కాన్ఫిగరేషన్ డిక్షనరీ. రండి, న్యూ డిక్షనరీ ఓవర్ రైడ్ అట్రిబ్యూట్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఓకేనా, ఎక్కడ ఉందో చూడండి, ఓవర్ రైడ్ అట్రిబ్యూట్స్. నేనేమి అట్రిబ్యూట్ ఇవ్వట్లా, అక్కడ ఆల్రెడీ ట్రీ పిక్కర్ ఉంది కదా, నాకు ఇంక ఇప్పుడు ఏమి అట్రిబ్యూట్ వద్దంటున్నాను, అందుకని ఇది ఎంటీ పెట్టేశాను. ఓకేనా, సబ్మిట్, అప్డేట్. చూడండి, వెయిట్ రిఫ్రెష్. ఇక్కడ ఇంకా స్ట్రక్చర్ వస్తుంది, ట్రీ లైక్ స్ట్రక్చర్ వస్తుంది. ఒకసారి పేరెంట్ టేబుల్లో చూద్దాం, రిఫ్రెష్. ఇక్కడ స్ట్రక్చర్ వస్తుంది, ఇట్లా రాకూడదు అనమాట. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం మనం ప్రాపర్గా ఇచ్చామా లేదా అనేది. మామూలుగా అయితే రాకూడదు కదా చైల్డ్ అశోక్ ఐటీలో. కాన్ఫిగరేషన్ డిక్షనరీ. ఓవర్ రైడ్ అట్రిబ్యూట్స్. ఇక్కడ అట్రిబ్యూట్స్ లో ఎంటీనే ఇచ్చాము. ఇంకేంటి, ఇట్లా ఇచ్చినా వర్క్ అవ్వట్లేదు. చూద్దాం అసలు ఎందుకు వర్క్ అవ్వట్లేదు. మామూలుగా అయితే అక్కడ డేటా ఫార్మాట్లు చూపించాలండి మనకి, బట్ స్టిల్ ఇట్లా అనేది చూపిస్తుంది. ఓ పని చేద్దాం, కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను మళ్ళీ లొకేషన్ మీద. ట్రీ పిక్కర్ ఫాల్స్ పెడతా, అక్కడ ట్రూ పెట్టాను కదా, ఇక్కడ ఫాల్స్ పెట్టేస్తా. రండి, ట్రీ ట్రీ పిక్కర్ ఫాల్స్ పెట్టేసి అప్డేట్ చేస్తున్నాము. అప్డేట్. రండి ఒకసారి చెక్ చేయండి, ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ లొకేషన్ ఫీల్డ్. రికార్డ్స్ కనిపిస్తున్నాయా లేదా చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్లో? ఎస్, రికార్డ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పేరెంట్ అశోక్ ఐటీలోకి వచ్చిందండి, చూడండి ఇక్కడ ట్రీ లైక్ స్ట్రక్చరే ఉంటుంది, చూడండి. ఓకేనా, ఇక్కడ ట్రీ లైక్ స్ట్రక్చరే ఉంది. అర్థమైందండి అందరికి ఇది? ఓకే, ఓవర్ రైడ్ అట్రిబ్యూట్స్ కూడా చూసాము. ఇంకేం పెండింగ్ ఉంది? ఓవర్ రైడ్ డిఫాల్ట్ వాల్యూ చూసాము. ఎస్, రీడ్ ఓన్లీ మ్యాండేటరీ, రిఫరెన్స్ క్వాలిఫైర్ డిఫాల్ట్ వాల్యూ,
అట్రిబ్యూట్ చూసాము. నెక్స్ట్ డిపెండెంట్ ఫీల్డ్ కూడా చూసేద్దాం ఒకసారి. ఓకే, రండి రిఫ్రెష్ చేయండి. సరే, ఇది పేరెంట్ అశోక్ ఐడి టేబుల్. జెండర్ ఫీల్డ్ ఏమవుతుందండి, ప్రతిసారి టైటిల్ ఫీల్డ్ బేస్ చేసుకొని వస్తుంది, అవునా కాదా? ఎస్ఆర్ నో? అవును. మెయిల్ టైటిల్ అయితే ఫీల్డ్ ఇక్కడ బేస్ అవుతుంది. బట్ నాకు చైల్డ్ అశోక్ ఐడి టేబుల్లో నాకు ఆ డిపెండెన్సీ వద్దు. నాకు ఇక్కడ ఏదైనా ఉండనివ్వండి. ఎందులో? చైల్డ్ టైటిల్ అశోక్. చైల్డ్. ఏదైనా ఉండనివ్వండి, నాకు మనకి ఇక్కడ మేల్ ఫీమేల్ రెండు కనిపించాలి, డిపెండెన్సీ వద్దు. నేను అందుకని జెండర్ ఫీల్డ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగరేషన్ డిక్షనరీకి వెళ్తున్నాను, ఓవర్ రైట్ డిపెండెంట్ చేస్తున్నాను. ఓకే, రండి. ఆల్రెడీ ఉంది ఓవర్ రైడ్ రికార్డ్ ఆల్రెడీ ఉంది. ఇందులోకి వెళ్ళి ఓవర్ రైట్ డిపెండెన్సీ చేస్తున్నాను. చూడండి ఆడిందో, ఓవర్ రైట్ డిపెండెంట్. జస్ట్ ఇంకేం అవసరం లేదు, ఎంటీ. మీరు వేరే ఫీల్డ్ టైటిల్ తీసేసి వేరే ఫీల్డ్ మీద డిపెండ్ అవ్వాలంటే ఆ ఫీల్డ్ యొక్క బ్యాక్ ఎండ్ అనేది చేసేది సరిపోతుంది. అప్డేట్ రండి, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇది పేరెంట్ అశోక్ ఐడి టేబుల్, రిఫ్రెష్. ఇది చైల్డ్ అశోక్ ఐడి టేబుల్, రిఫ్రెష్. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాం. స్టిల్ వాల్యూస్ వచ్చేసి డిపెండెన్సీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డిపెండెన్సీ ఏముండదు, రెండు వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇది ఓవర్ రైట్ డిపెండెన్సీ అన్నమాట. ఓవర్ రైట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ, ఇది స్క్రిప్టింగ్ రిలేటెడ్ అండి, దీని గురించి తర్వాత చూస్తాము. ఇప్పుడు ఇందాక అన్నారు కదా, వేరేది కూడా డిపెండెన్సీ కావాలంటే పెట్టుకోవచ్చని. అప్పుడు అది ఎలా పెట్టాలండి? ఆ కాలం యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ ఇవ్వాలన్నమాట డిపెండెంట్ దగ్గర. ఓవర్ రైట్ డిపెండెంట్ అనగానే ఒక డిపెండెంట్ అని ఒక టెక్స్ట్ ఫీల్డ్ వస్తుంది కదా, అందులో మీరు ఏ కాలం ని డిపెండెన్సీగా ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలం యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఒకటి ఎగ్జాంపుల్ పెట్టండి. ఇది టైటిల్ ఫీల్డ్ కదా, దీనికి ఏం డిపెండెన్సీ పెడతామండి, వేరేది. ఓకే, ఓకే, జస్ట్ చూపిస్తా చూడండి. రైట్ క్లిక్ ఇస్తున్నాను, కాన్ఫిగరేషన్ డిక్షనరీ. డిపెండెన్సీ. సో చూడండి, ఇక్కడ డిపెండెంట్ దగ్గర మీరు ఏ Okay. ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఫీల్డ్ బేస్ చేసుకొని నాకు జెండర్ ఫీల్డ్ కనిపించాలనుకుంటున్నాను అనుకోండి, యు అండర్ స్కోర్ నంబర్ అట్లా ఇవ్వాలన్నమాట. యు అండర్ స్కోర్ నెంబర్ ఫీల్డ్. నంబర్ ఇప్పుడు టైటిల్ డిపెండ్స్ యు అండర్ స్కోర్ టైటిల్ ఇవ్వాలి. టైటిల్ యు అండర్ స్కోర్ టైటిల్ అని ఇస్తే సరిపోతుందండి. అంతే, సరిపోతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఓవర్ రైడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ, అది అసలు మనం డిస్కస్ చేసుకోవాలి స్క్రిప్టింగ్ రిలేటెడ్. తర్వాత జస్ట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ గురించి తెలుసుకుంటాము స్క్రిప్టింగ్ వచ్చినప్పుడు. ఓకే, ఇంకా మళ్ళీ ఓవర్ రైడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ చూడము, అప్పుడు కూడా ఏమి చూడము. మీరు మామూలుగా ఐడెంటిఫికేషన్ చేసుకోండి. నేను క్యాలిక్యులేటెడ్ వాల్యూ గురించి మీకు చెప్పినప్పుడు జస్ట్ ఇవన్నీ ఓవర్ రైడ్ ఎలా చేస్తారు, క్యాలిక్యులేటెడ్ వాల్యూ కూడా ఓవర్ రైడ్ చేసి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఓవర్ రైట్ డిపెండెంట్ ఫీల్డ్, సారీ ఓవర్ రైట్ డిస్ప్లే వాల్యూ, ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను చైల్డ్ టేబుల్లో ఏమంటున్నా అంటే అండి, వెయిట్, కాన్ఫిగర్ ఫామ్ 1 పేరెంట్ టేబుల్లో క్రియేట్ చేద్దాం. ఫీల్డ్స్ రెండిట్లోకి వస్తాయి. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్లోకి వెళ్తున్నాను. పేరెంట్ టేబుల్ ఇక్కడ 2 కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. పేరెంట్ అంటున్నాను, పేరెంట్ అని చెప్పేసి రిఫరెన్స్ తీసుకుంటున్నాను. యు అండర్ స్కోర్ అశోక్ ఐడి పేరెంట్. నేను ఇక్కడ చైల్డ్ అంటున్నాను. చైల్డ్ అశోక్ ఐడి సేవ్ చేస్తాను.
సో ఒకసారి చూడండి, పేరెంట్లోకి వెళ్ళి ఒక రికార్డ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఏమవుతుంది, ఆ రికార్డ్ యొక్క నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా జస్ట్ రికార్డ్ యొక్క నెంబర్ కనిపిస్తుంది. ఓకేనా, నేను అట్లాగే ఇందులో కూడా వచ్చుంటాయి, చైల్డ్ టేబుల్లో కూడా వచ్చుంటాయి అనమాట. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్లోకి వెళ్ళి ఒకసారి ఇక్కడ ఫ్రంట్లోకి తీసుకొచ్చుకుందాం. పేరెంట్, చైల్డ్, సేవ్ చేస్తాం. ఇక్కడ కూడా మనము ఏంటంటే ఆ రికార్డ్ పేరెంట్ టేబుల్లో రికార్డ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెంబర్ కనిపిస్తుంది. ఈవెన్ చైల్డ్ టేబుల్లో రికార్డ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా నెంబరే కనిపిస్తుంది. ఓకేనా, నాకు అట్లా కాదు. నాకేం కనిపించాలి అంటే చైల్డ్ టేబుల్లో నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే నాకు రిక్వెస్టర్ కనిపించాలి. ఓకే, చైల్డ్ టేబుల్లో నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే నాకు రిక్వెస్టర్ కనిపించాలి. ఓకేనా, అర్థమైందా అండి? ఎస్, అర్థమైందా? నాకు చైల్డ్ టేబుల్లో మాత్రం రిక్వెస్టర్ కనిపించాలి, ఇట్లా నెంబర్ కనిపించొద్దు. పేరెంట్ టేబుల్లో నెంబరే కనిపించాలి, చైల్డ్ టేబుల్లో నెంబర్ కనిపించొద్దు. ఎస్, రిక్వెస్టర్ మీద రైట్ క్లిక్ ఇస్తున్నారు. చైల్డ్ అశోక్ ఐటీ రిక్వెస్టర్ మీద రైట్ క్లిక్ కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్ళిపోతున్నాను. లీవ్ ఓవర్ రైట్ డిస్ప్లే రిక్వెస్ట్. ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఓవర్ రైట్ డిస్ప్లే ఎక్కడ ఉందండి? ఓవర్ రైట్ డిస్ప్లే వాల్యూ అప్డేట్. రండి ఒకసారి చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్లో డేటా ఇచ్చి చూడండి ఏమవుతుందో. ఏమవుతుంది చెప్పండి. నేమ్ కనిపిస్తుంది. ఎస్, మనం ఏదైతే డిస్ప్లే ఇచ్చామో, ఓవర్ రైట్ డిస్ప్లే ఇచ్చామో రిక్వెస్టర్కి ఆ వాల్యూ కనిపిస్తుంది. ఓకేనా, ఇది డిక్షనరీ ఓవర్ రైడ్ అట్రిబ్యూట్స్. మీకు ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అలా లేదా ప్రతిదానికి మనం ఇప్పుడు పెట్టాలా? ఓవర్ రైట్ చేసి చూపించాలండి. దీనికి మల్టిపుల్ చేయడానికి ఉండదా? 1 minute. సో మీరు ట్రైనింగ్ లో భాగంగా అన్ని చూసారు, ఏది ఎలా చేయాలనేది. రేపు ఆర్గనైజేషన్ లో రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఏది చేయాల్సి వస్తే వీటిలో అది చేయాల్సి వస్తుంది. అన్ని ఏం చేయరు. ఓకే, ఒకే దానికి అన్ని ఏం చేయరు. జస్ట్ ఏంటంటే మీరు అన్ని తెలుసుకుంటున్నారు అంతే. ఓకే, అదే నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ డాట్ వాకింగ్ కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ సో చూడండి, అసలు డాట్ వాకింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మల్టిపుల్ రిఫరెన్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేసామండి. ఓకేనా, ఆ రిఫరెన్స్ ఫీల్డ్స్ నుంచి ఆ టేబుల్ యొక్క వాల్యూస్ కి డాట్ వాకింగ్ అవ్వచ్చు అనమాట. అంటే ఆ టేబుల్ ఆ రికార్డ్ లోని రిఫరెన్స్ ఫీల్డ్, ఇప్పుడు యూజర్ టేబుల్ ఉందండి, యూజర్ టేబుల్ యొక్క ఈమెయిల్ ఐడి కావాలంటే తీసుకొచ్చుకోవచ్చు అనమాట. లైక్ లొకేషన్ కావాలంటే తెచ్చుకోవచ్చు డాట్ వాకింగ్ చేసి యూజర్ టేబుల్ కి. ఒకసారి అది ప్రాక్టికల్ గా చూపిస్తాను మీకు, అది చూపిస్తే అర్థమవుతుంది క్లియర్ గా. ఓకేనా, ఎస్. సో బేసిక్ గా ఈ డాట్ వాకింగ్ అనేది ఏంటంటే రిఫరెన్స్ ఫీల్డ్స్ కి యూజ్ చేస్తారు. రాసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. డాట్ వాకింగ్ ఈస్ యూజ్డ్ ఫర్ రెఫరెన్స్ ఫీల్డ్స్. ఓకే, రెఫరెన్స్ ఫీల్డ్స్ కి డాట్ వాకింగ్ యూజ్ చేస్తారు. డాట్ వాకింగ్ విల్ డిస్ప్లే రిఫరెన్స్ ఫీల్డ్ రికార్డ్ డేటా. డాట్ వాకింగ్ will display reference field record data. Okay, yes. So client script allows you a single dot walk. Client side scripting వచ్చేసండి సింగిల్ డాట్ వాకింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. సర్వర్ సైడ్ స్క్రిప్ట్ వచ్చేసండి మల్టీ డాట్ వాకింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, ఎస్. అది క్లయింట్ స్క్రిప్ట్ లో సింగిల్ డాట్ వాకింగ్ ఏంటి, సర్వర్ సైడ్ లో మల్టీ డాట్ వాకింగ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అంటే స్క్రిప్టింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా,
side scripting allows single dot working. Server side scripting allows multi dot working. Okay, అండి. Dot walking is used for reference fields. Dot walking will display reference field record data. Client side scripting allows single dot walking. Server side scripting allows multi dot walking. Okay. Yes. First of all, అసలు ఈ డాట్ వాకింగ్ ఎలా చేస్తారు ఏంటనేది కాన్ఫిగరేషన్ ద్వారా చూద్దాం. ఓకే, డాట్ వాకింగ్ ఎలా చేస్తారు అన్ని ఫీల్డ్స్ క్లోజ్ చేస్తున్నాను. ఈ డాట్ వాకింగ్ అంటే ఏంటో ఏమైనా డెఫినేషన్ లాగా ఏమైనా ఉంటదండి? ఇంకా అదే అండి డెఫినేషన్. మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తే డాట్ వాకింగ్ ఓకే. అంటే ఏంటో అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. టేబుల్స్ లోకి వెళ్తున్నాను. ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఎస్. సిస్టమ్ డెఫినేషన్ లో టేబుల్స్ లోకి వెళ్ళి ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా టేబుల్ నేమ్ ఏదో జస్ట్ ఓన్ నేమ్స్ నేను ఏదో సెట్ చేస్తున్నాను. ఇక్కడ టేబుల్ నేమ్స్ అనూష ఐటి అంటున్నాను. ఓకే, అనూష ఐటి. నా కొత్త టేబుల్ నేమ్ వచ్చేసి అనూష ఐటి అండి. ఓకేనా? సేవ్ చేసేస్తున్నాను. ఇంక ఇందులో ఏం ఫీల్డ్స్ ఇప్పుడు క్రియేట్ చేయట్లేదు. ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటాను తర్వాత. ఎస్, మనం ఒక టేబుల్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం. ఆ టేబుల్ వచ్చేసి అనూష ఐటి అన్నమాట. ఓకేనా? రండి. మనకి ఇమ్మీడియట్ గా అప్లికేషన్ మాడ్యూల్ కనిపించదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా బ్యాక్ అండ్ వాల్యూ ద్వారా వెళ్ళిపోతున్నాను. టేబుల్ ఓపెన్ చేస్తాను. తెలుసు కదా షార్ట్ కట్. ఎస్, షార్ట్ కట్ అందరికి తెలుసు కదా. ఫామ్ ఓపెన్ చేస్తున్నాను డైరెక్ట్ గా. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ అంటున్నాను. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్కి వెళ్ళి ఒక రెఫరెన్స్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఎంప్లాయ్. ఓకే, నా రెఫరెన్స్ ఫీల్డ్ నేమ్ వచ్చేసి ఎంప్లాయ్ అన్నమాట. sys_user. ఎంప్లాయ్ యాడ్ చేసేస్తున్నాను. సేవ్. క్లోజ్. Okay, yes, we have successfully created one reference field in the Ashok IT table. రండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ అబిల్ ట్యూటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ నేను అబిల్ ట్యూటర్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటానో నాకు అబిల్ ట్యూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి ఆటోమేటిక్ గా. లైక్ అబిల్ ట్యూటర్ ని సెలెక్ట్ చేసుకుంటే అబిల్ ట్యూటర్ ఈమెయిల్, అబిల్ ట్యూటర్ మేనేజరు, అబిల్ ట్యూటర్ లొకేషన్, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఓకే, దానికి ఏం చేస్తున్నాను అంటే డాట్ వాకింగ్ చేస్తున్నాను. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ లోకి వెళ్తున్నాను. లీవ్. ఇక్కడ రండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ ఎంప్లాయ్ అనే ఫీల్డ్ కి గ్రీన్ కలర్ ఉంది, ఒక ప్లస్ ఐకాన్ ఉంది. ఏంటది? ఓన్లీ రెఫరెన్స్ ఫీల్డ్స్ కి అలా ఉంటది అన్నమాట. అట్లా గ్రీన్ కలరు ప్లస్ ఐకాన్ అంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటయా అంటే ఇట్లా ప్లస్ ఐకాన్ ఉంది అంటే మీరు దాన్ని డాట్ వాకింగ్ చేసుకోవచ్చు అని అర్థం అన్నమాట. ఓకే, డాట్ వాకింగ్ ఓన్లీ రెఫరెన్స్ ఫీల్డ్స్ కే చేస్తాం మనం. అర్థమైందండి? డాట్ వాకింగ్ ఓన్లీ రెఫరెన్స్ ఫీల్డ్స్ కే చేస్తాము. ఓకే, ఇప్పుడు ఈ రెఫరెన్స్ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తానండి. క్లిక్ చేయగానే ఏమవుతుంది? ఇక్కడ ఒక హైరార్కీ సింబల్ కనిపిస్తుందా లేదా? ఎస్, ఇక్కడ రెఫరెన్స్ ఫీల్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ హైరార్కీ సింబల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ హైరార్కీ సింబల్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ రెఫరెన్స్ టేబుల్ ఏం తీసుకున్నాం? ఎంప్లాయ్కి sys_user టేబుల్ తీసుకున్నాం. అవునా కాదా? sys_user టేబుల్ తీసుకున్నాం. సో ఈ హైరార్కీ సింబల్ మీద క్లిక్ చేయగానే ఆ టేబుల్లోని ఫీల్డ్స్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట మనం డాట్ వాకింగ్ చేసుకోవడానికి. ఎస్, క్లిక్ చేస్తున్నాను. హైరార్కీ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎస్, ఇవన్నీ కూడా ఏంటంటే యూజర్ టేబుల్లోని ఫీల్డ్స్ ఇప్పుడు కనిపించే అన్ని కూడా. ఓకే, నాకు వీటి నుంచి చూడండి, ఇదిగో చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంప్లాయ్ అనే ఫీల్డ్ లోవి యూజర్ టేబుల్ ఫీల్డ్స్ లోకి వచ్చాం మనము. ఎస్, ఈమెయిల్ కావాలి నాకు. ఈమెయిల్ సెట్ చేసుకోండి. ఎంప్లాయ్ డాట్ ఈమెయిల్ చూడండి,
డైరెక్ట్ ఫీల్డ్ కాదు, అది యూజర్ టేబుల్లోని ఫీల్డ్ అనమాట. అది రిఫరెన్స్ టేబుల్లోని ఫీల్డ్ అది. ఓకేనా, ఎంప్లాయ్ డాట్ ఈమెయిల్. లైక్ నాకు మేనేజర్ కూడా కావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ యూజర్ అంటే ఏమన్నా ఆ పర్టికులర్ స్పెసిఫికేషన్ ఉంటుందండి? నార్మల్ ఒక ర్యాండమ్ గా యూజర్ ఫైల్ లాగా ఏ తీసుకుంటారా? యూజర్ అయినా తీసుకోవచ్చు, యూజర్ టేబుల్లో ఉన్న డేటా ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, మేనేజర్, ఎంప్లాయ్ డాట్ మేనేజర్. నెక్స్ట్ లొకేషన్ ఏదండి, లొకేషన్. ఎస్, లొకేషన్. ఎస్, మేబీ మొబైల్ ఫోన్ కూడా తీసుకున్నా, మొబైల్ ఫోన్. ఓకే, ఈ ఫీల్డ్స్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను జనరల్ గా. చూడండి ప్రతిదీ ఎలా ఎలా వచ్చింది ఇక్కడికి, డాట్. ఓకే, రిఫరెన్స్ ఫీల్డ్ డాట్ ఈమెయిల్, ఎంప్లాయ్ డాట్ మొబైల్ ఫోన్, ఎంప్లాయ్ డాట్ మేనేజర్, లొకేషన్. సో దీని అర్థం ఏందయ్యా అంటే, మనము ఈ ఎంప్లాయ్ అనే ఫీల్డ్ రిఫరెన్స్ టు యూజర్ టేబుల్. మనం ఇక్కడ డాట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే డాట్ వాకింగ్ చేసాము. అట్లాగే మనము ఈ ఫీల్డ్స్ ని డాట్ తర్వాత ఇక్కడ కనిపించే ఫీల్డ్స్ అన్ని కూడా యూజర్ టేబుల్ ఫీల్డ్స్. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఈ యూజర్ టేబుల్ ఫీల్డ్స్ అన్ని కూడా ఏంటంటే ఇండైరెక్ట్ గా చూపిస్తున్నాము, అనమాట మనం ఇక్కడ. ఓకేనా, యూజర్ టేబుల్ లోని ఫీల్డ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ చేసినప్పుడు అనూష ఐటీ టేబుల్ ఏమేం ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి చెప్పండి. ఈమెయిల్, మొబైల్ ఫోన్, మేనేజర్, లొకేషన్. లొకేషన్, ఎంప్లాయ్ ఫీల్డ్ కనిపించలేదండి. అయ్యా. ఎంప్లాయ్ ఫీల్డ్ కూడా కనిపిస్తుంది. సో బేసిక్ గా ఏంటంటే మనం అసలు అశోక్ ఐటీ టేబుల్లో ఏ ఫీల్డ్ ఉంది, ఒకటే ఫీల్డ్ ఉంది, అది ఈ ఎంప్లాయ్ ఫీల్డ్ అన్నమాట. రిమైనింగ్ ఫీల్డ్స్ ఏ టేబుల్లో ఫీల్డ్స్ ఇవి, యూజర్ టేబుల్లోని ఫీల్డ్స్. మనము ఇండైరెక్ట్ గా ఈ ఫామ్ లో డిస్ప్లే చేస్తాము. ఓకేనండి. అంజి గారు నాకు డౌట్. ఇప్పుడు యూజర్ అంటే అక్కడ బై డిఫాల్ట్ ఏదో ఒక యూజర్ లో వెయిట్, యూజర్, నేను ఇక్కడ యూజర్ అని ఎందుకు అంటున్నా అంటే, ఈ ఎంప్లాయ్ టేబుల్ కి ఏ టేబుల్ రిఫరెన్స్ గా తీసుకున్నాము, ఈ ఎంప్లాయ్ ఫీల్డ్ కి ఏ టేబుల్ రిఫరెన్స్ గా తీసుకున్నాము, యూజర్ టేబుల్ తీసుకున్నాము. అందుకని నేను యూజర్ అంటున్నాను. అదే ఏదైనా లేకపోతే ఇన్సిడెంట్ టేబుల్ లేకపోతే లొకేషన్ టేబుల్ ఏదో రిఫరెన్స్ గా తీసుకొని ఉంటే లొకేషన్ టేబుల్ ఫీల్డ్స్ ని తీసుకొచ్చుకున్నామండి. ఓకేనా, అందులో ఉండే అట్రిబ్యూట్స్ అని కనపడతాయి అంటారు. అందులో ఉండే ఫీల్డ్స్ అంటే ఇక్కడ ఈమెయిల్, మొబైల్ ఫోన్, మేనేజర్, లొకేషన్ ఇవన్నీ కూడా ఈ రిఫరెన్స్ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ అన్నమాట, ఈ యూజర్ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్. ఓకేనా, మనం ఇక్కడ ఇండైరెక్ట్ గా డిస్ప్లే చేస్తున్నాము. ఈ ఈమెయిల్, మొబైల్ ఫోన్, మేనేజర్, లొకేషన్ ఈ అనూష ఐటీ టేబుల్లోని ఫీల్డ్స్ కాదు. ఇండైరెక్ట్ గా మనము ఆ యూజర్ టేబుల్లోని ఫీల్డ్స్ డాట్ వాకింగ్ ద్వారా ఇక్కడ చూపిస్తున్నాము. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ టేబుల్ అబిల్ ట్యూటర్ అనే యూజర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఏమవుతుంది, ఏమైంది, అబిల్ ట్యూటర్ వస్తున్నాయి, అబిల్ ట్యూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఇక్కడ ఏదో నెంబర్ ఇచ్చేస్తున్నారు. ఓకేనా, సో ఇక్కడ మేనేజర్ అబ్రహం ఇక్కడ ఏదో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్, నేను సేవ్ చేస్తున్నాను. వెయిట్, సేవ్ చేయడానికి ముందు ఈ అబిల్ ట్యూటర్ ఫామ్ కూడా ఓపెన్ చేసి ఒకసారి చూపించాలి మీకు. ఓకేనా, ఇక్కడ ఈ యూజర్ యొక్క మొబైల్ ఫోన్ ఏముంది, అబిల్ ట్యూటర్ యొక్క మొబైల్ ఫోన్ ఏం లేదు, మేనేజర్ ఎవరు లేరు, లేదు. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేశాను, మొబైల్ ఫోన్, మేనేజర్ వాల్యూ సబ్మిట్ చేస్తున్నాను. ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమైంది అబిల్ ట్యూటర్ యూజర్ ఫామ్ లో అక్కడిది ఇక్కడికి వచ్చేసింది, వాల్యూస్ వచ్చేసాయి. అంటే మీరేమనుకుంటున్నారు, అశోక్ ఐటీ టేబుల్ నేను అనూష ఐటీ అనే టేబుల్లో మొబైల్ ఫోను, మేనేజర్ వాల్యూ సెట్ చేశాను, సేవ్ చేశాను, రికార్డు సబ్మిట్ అయిపోయింది అని మీరు అనుకుంటున్నారు. మీరు ఇండైరెక్ట్ గా ఏ ఫీల్డ్స్ లో డేటాను మాడిఫై చేశారు, యూజర్ టేబుల్ లోని ఫీల్డ్స్ లో డేటా మాడిఫై చేశారు. ఓకేనా, అర్థమైందండి అందరికి? ఓకే ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం లింకన్ తీసుకుంటున్నాను నేను, అబ్రహం లింకన్ కి మేనేజర్, లొకేషన్ ఎంటీ ఉంది. ఒకసారి అబ్రహం లింకన్ రికార్డ్ ఓపెన్ చేస్తాను ఇక్కడ. సో రండి, ఈయనకి లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని చెప్పేసి ఇస్తున్నాను.
మేనేజర్ వచ్చేసి అబిల్ ట్యూటర్ అని ఇస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తాను. ఈ అబ్రహం లింకన్కి ఇక్కడ ఇచ్చాను డేటా, యూజర్ ఫామ్ లో ఇచ్చాను. ఇక్కడికి ఒకసారి రండి, రీఫ్రెష్ చేయండి, ఈ ఫామ్ రీఫ్రెష్ చేయండి ఒకసారి. అనుష ఐటీ ఫామ్ ని అబ్రహం లింకన్ అంటున్నాను. ఇక్కడ అబ్రహం లింకన్ సెలెక్ట్ చేయండి. ఏమవుతుంది? డేటా యూజర్ ఫామ్ నుంచి వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుందా లేదా? డిస్ప్లే అవుతుంది. యూజర్ ఫామ్ నుంచి వచ్చి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి డాట్ వాకింగ్ గురించి? ఇక్కడ మనం ఫీల్డ్స్ క్రియేట్ చేసినా వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది, అక్కడ చేసినా ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది కదండి సార్? ఇంపాక్ట్ అవుతుంది. ఓకే. జస్ట్ ఏంటంటే మనము రెఫరెన్స్ టేబుల్లోని ఫీల్డ్స్ ని ఇండైరెక్ట్ గా డిస్ప్లే చేసుకోవాలనుకుంటే ఇక్కడ డాట్ వాకింగ్ అన్నమాట, ఈ కాన్ఫిగరేషన్స్ లో. ఓకే, ఓన్లీ డేటా మాత్రము అటు ఇటు ఎక్కడ ఏం చేసినా మారుతుంది. ఎక్కడ ఏం చేసినా కానీ యూజర్ ఫామ్ కి ఎఫెక్ట్ అవుతుంది, అంతే కదా? అది అలాగే కాలమ్స్ కూడా ఏమైనా యాడ్ చేస్తే అలా అవుతుందా అండి? కాలమ్స్ యాడ్ చేస్తే ఏం అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుష ఐటీ టేబుల్ ఇంకొక కాలం యాడ్ చేస్తున్నాను. ఫామ్ లేఅవుట్ లోకి వెళ్తున్నాను. బిజినెస్ జస్టిఫికేషన్ అని చెప్పేసి ఒక కొత్త ఫీల్డ్ యాడ్ చేస్తున్నాను. జస్టిఫికేషన్, బిజినెస్ జస్టిఫికేషన్. ఓకే, స్ట్రింగ్ లార్జ్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. చూడండి, యాడ్ చేశాను. సో ఇది ఏ టేబుల్ లోని కాలము? బిజినెస్ జస్టిఫికేషన్ అనేది ఈ అనుష ఐటీ టేబుల్లోని కాలమే. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనుష ఐటీ టేబుల్లో? సెలెక్టెడ్ స్లష్ బకెట్ లో బిజినెస్ జస్టిఫికేషన్ ఒకటి, ఎంప్లాయ్ ఒకటి. రిమైనింగ్ కాలమ్స్ యూజర్ టేబుల్లో, ఎందుకంటే ఎంప్లాయ్ కి యూజర్ టేబుల్ ప్రిఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి. ఓకేనా? అర్థమైందా? చూడండి, యూజర్ టేబుల్లో ఏం కాలం క్రియేట్ అవ్వదు బిజినెస్ జస్టిఫికేషన్ అని. ఓకేనా? అది ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి డాట్ వాకింగ్ గురించి? ఓకే, ఫైన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వ్యూస్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వ్యూస్ అన్నమాట. మీరు ఆల్రెడీ మనం ఇన్సిడెంట్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు చెప్పుకున్నాము. మొబైల్ వ్యూ అన్నాము, సర్వీస్ పోర్టల్ వ్యూ అన్నాము, సెల్ఫ్ సర్వీస్ వ్యూ అన్నాము. ఆ వ్యూస్ లోకి వెళ్ళినప్పుడు ఏమైంది? ఒక వ్యూకి స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇంకొక వ్యూలో స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఉన్నాయి, అవునా కాదా? సేమ్ అదే అన్నమాట. యూజర్ యొక్క రోల్ ని బేస్ చేసుకొని ఏ యూజర్ కి ఏమేం ఫీల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం అశోక్ ఐటీ టేబులే ఉంది. అశోక్ ఐటీ టేబుల్ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు లేదా లిస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏ యూజర్ కి ఏం ఫీల్డ్స్ కనిపించాలి అనేది డిసైడ్ చేసేదే వ్యూస్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? అర్థమైంది అందరికి? ఎస్, వ్యూ డెఫినేషన్ చూద్దాం. వ్యూస్ ఇన్ సర్వీస్. ఓకే, చూడండి, a view defines the elements that appear when a user opens a form or list, and you can switch the views from the default for list and forms. Okay, a view defines the elements that appear when a user opens a form or list. వ్యూ ఏం డిఫైన్ చేస్తుందయ్యా అంటే, ఒక ఫామ్ కానీ లిస్ట్ కానీ ఓపెన్ చేసినప్పుడు యూజర్ కి ఏం ఫీల్డ్స్ కనిపించాలి, ఇక్కడ ఎలిమెంట్ అంటే ఫీల్డ్ అన్నమాట. ఓకే, ఏ ఫీల్డ్స్ కనిపించాలి అనేది చెప్తుంది అనమాట. యూ కెన్ స్విచ్ ద వ్యూ ఫ్రమ్ ద డిఫాల్ట్ ఫర్ లిస్ట్ అండ్ ఫార్మ్స్. ఫార్మ్స్ కి లిస్ట్ కి మనం వ్యూస్ ని స్విచ్ చేసుకోవచ్చు. లైక్ డిఫాల్ట్ వ్యూ నుంచి సెల్ఫ్ సర్వీస్ వ్యూకి, సెల్ఫ్ సర్వీస్ నుంచి మొబైల్ వ్యూకి, అట్లా డిఫరెంట్ వ్యూస్ కి స్విచ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. ఓకే, ఇది డెఫినేషన్. ఇక్కడ URL కూడా కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ నావిగేషన్. రండి, అండర్ సిస్టమ్ UI ఈ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ వ్యూస్ అని టైప్ చేయండి. వ్యూస్ అండర్ సిస్టమ్ UI, అండర్ సిస్టమ్ UI we have views. ఓకే,
Under system UI, we have views. Views యొక్క టేబుల్ నేము sys underscore UI underscore view. sys underscore UI underscore view. ఇదన్నమాట టేబుల్ నేమ్. ఓకేనా? ఎస్, సేవ్ చేస్తాం. ఓకే, సో చూడండి ఇదన్నమాట. మరి వ్యూస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అశోక్ ఐటీ టేబుల్లో క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే రండి. అశోక్ ఐటీ టేబుల్కి మనం ఏమి అప్లికేషన్ మాడ్యూల్ ఏమీ లేదు కదా, అందుకని నేను డైరెక్ట్ గా బ్యాక్ అండ్ నేమ్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను ప్రస్తుతానికి. తర్వాత కాన్సెప్ట్ అప్లికేషన్స్ మాడ్యూల్ కదా, అప్పుడు క్రియేట్ చేద్దాం అశోక్ ఐటీ టేబుల్కి అప్లికేషన్ మాడ్యూల్. ఎస్, లిస్ట్ కు వెళ్ళిపోతున్నాను. మనం ఏదన్నా ఒక వ్యూ క్రియేట్ చేసామంటే ఆ వ్యూ మ్యాండటరీగా ఫామ్ కి ఉండాలి, లిస్ట్ కి ఉండాలి. ఓకేనా? మనం ఒక టేబుల్ మీద ఏదైనా ఒక వ్యూ క్రియేట్ చేసాము అంటే ఆ వ్యూ లిస్ట్ కి ఉండాలి, ఫామ్ కి కూడా ఉండాలి. ఓకే, ఇక్కడికి రండి. ఇక్కడ ఏమేమి వ్యూస్ ఉన్నాయి? ఓన్లీ డిఫాల్ట్ వ్యూ ఉంది. ఓకే, నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ వ్యూ క్రియేట్ చేస్తున్నాను అండి. కాన్ఫిగర్ లిస్ట్ లేఅవుట్ లోకి వెళ్ళిపోతున్నాను. కాన్ఫిగర్ లిస్ట్ లేఅవుట్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి వ్యూస్ అని చెప్పేసి ఉంది అనమాట. వ్యూస్ అని చెప్పేసి ఉంది. నేను కొత్త వ్యూ క్రియేట్ చేస్తాను. న్యూ మీద క్లిక్ చేయండి. ఎస్, వ్యూ నేమ్ ఏమి ఇద్దాము? మొబైల్ అంటున్నాను. మొబైల్ వ్యూ. ఓకే, వ్యూ నేమ్ మొబైల్ వ్యూ అంటున్నాను. రండి. ఎస్, ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ వ్యూ సెలెక్ట్ చేసుకోండి. కొత్త వ్యూ క్రియేట్ చేసాం మొబైల్ వ్యూ అని చెప్పేసి. ఇక్కడికి రండి. నాకు ఏమేం ఫీల్డ్స్ కనిపించాలంటే ఓన్లీ నేమ్ అనే ఫీల్డ్ ఉందండి. చూడండి ఇక్కడ లేదా? ఉందా? లేదట. నో, లేదు. ఓకే ఫైన్. నాకేం కనిపించాలయ్యా అంటే టైటిల్ జెండర్ కనిపించాలి. టైటిల్ జెండర్, టైటిల్ జెండర్, నంబర్ ఫీల్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. నాకు ఓన్లీ ఈ 3 ఫీల్డ్సే కనిపించాలన్నమాట. మొబైల్ వ్యూ సెలెక్ట్ చేస్తున్నాను. నెంబరు, టైటిల్, జెండర్. సేవ్ చేస్తున్నాను. ఓకే, రండి ఒకసారి చెక్ చేయండి. ఈ వ్యూలోకి వెళ్ళి మొబైల్ వ్యూలోకి వెళ్ళి చెక్ చేయండి. ఎన్ని కాలమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ? ఓన్లీ 3 కాలమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా? న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. రండి. ఇప్పుడు ఫామ్ వ్యూ కూడా క్రియేట్ చేద్దాం. మొబైల్ ఫామ్ వ్యూ కూడా క్రియేట్ చేద్దాం. ఫామ్ లేఅవుట్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. ఓకేనా? ఎస్, ఇక్కడ చూడండి వ్యూ నేమ్. ఇక్కడ కొత్త వ్యూ క్రియేట్ చేస్తున్నాను. కొత్త వ్యూ ఏమంటున్నాను? మొబైల్ అంటున్నాను. ఓకే అంటున్నాను. మొబైల్ వ్యూ. ఓకే, ఎస్. నాకు మొబైల్ వ్యూలోకి వెళ్ళిన ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత నాకు మొబైల్ వ్యూలో కూడా సేమ్ అక్కడ ఏం ఫీల్డ్స్ ఉన్నాయి అవి మాత్రమే కనిపించాలి, ఇంకేమీ వద్దు అనమాట. నెంబరు, టైటిల్, జెండర్. సేవ్ చేస్తున్నాను. మొబైల్ వ్యూలో ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఓకేనా? చూడండి మొబైల్ వ్యూ. అట్లాగే మళ్ళీ రండి, ఇంకొక వ్యూ కూడా క్రియేట్ చేద్దాం. సెల్ఫ్ సర్వీస్ వ్యూ అని చెప్తున్నాను. __ Ashok_IT డాట్ లిస్ట్ కి వెళ్తున్నాను. ఇంకొక వ్యూ క్రియేట్ చేస్తాను. ఓకే, రండి. 2 వ్యూస్ ఉన్నాయి. ఇంకొక వ్యూ క్రియేట్ చేస్తాను. కాన్ఫిగర్ లిస్ట్ లేఅవుట్ కి వెళ్ళిపోతున్నాను. కాన్ఫిగర్ లిస్ట్ లేఅవుట్. ఓకే, సో సెల్ఫ్ సర్వీస్ వ్యూ క్రియేట్ చేస్తున్నాను. న్యూ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ వ్యూ నేమ్ ఉంది కదండి, న్యూ వ్యూ మీద క్లిక్ చేస్తాను. నేను ఏమంటున్నాను? సెల్ఫ్ సర్వీస్. నా వ్యూ నేమ్ వచ్చేసండి సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఓకేనా? ఎస్, సెల్ఫ్ సర్వీస్ వ్యూ ఇదన్నమాట. నాకు ఇందులో రిక్వెస్టర్ కూడా కనిపించాలి. టైటిల్, రిక్వెస్టరు, జెండరు, అట్లాగే ఈ రిక్వెస్టర్ యొక్క లొకేషన్ కనిపించాలి. బిజినెస్ స్పెసిఫికేషన్ ఫీల్డ్ ఇందులో కాదంటుంది కదా మనం క్రియేట్ చేసింది. దట్స్ ఫైన్. షార్ట్ డిస్క్రిప్షన్ కూడా కనిపించాలి. ఈ ఫీల్డ్స్ కనిపించాలి. సేవ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు నేను సెల్ఫ్ సర్వీస్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఫామ్ వ్యూకి వెళ్ళిపోతున్నాను.
రండి కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ అంటున్నాను. సెల్ఫ్ సర్వీస్ వ్యూ చూద్దాం. ఎస్ వ్యూ, ఇక్కడ వ్యూ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ కొత్త వ్యూ క్రియేట్ చేస్తున్నాను. న్యూ సెల్ఫ్ సర్వీస్. ఎస్ సెల్ఫ్ సర్వీస్ వ్యూ ఓకే అంటున్నాను. ఎస్ ఇప్పుడు మనం సెల్ఫ్ సర్వీస్ వ్యూలోనే ఉన్నాం అన్నమాట. నెంబర్ కావాలి, టైటిల్, జెండర్, రిక్వెస్టర్, షార్ట్ డిస్క్రిప్షన్, లొకేషన్ కావాలి. పేరెంట్ చైల్డ్ ఈ రెండే మొద్దు. ఓకే అట్లాగే షార్ట్ డిస్క్రిప్షన్ కింద ఉండాలి నాకు. అట్లాగే ఈ ఫీల్డ్స్ ఏంటంటే సైడ్ బై సైడ్ ఉండాలన్నమాట ఫామ్ లో. బిగిన్ స్ప్లిట్, స్ప్లిట్, ఎండ్ స్ప్లిట్. ఇప్పుడు ఇందాక ఇక్కడ నేమ్ లేదు కానీ కావాలనుకోండి, అప్పుడు ఇక్కడ అవైలబుల్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు కదా మనం. ఇదిగోండి ఇక్కడికి వచ్చి కొత్త ఫీల్డ్ నేమ్ అనే ఫీల్డ్ లేదు, ఇక్కడ క్రియేట్ చేసుకోండి కాలము, లేకపోతే అవసరమైతే. ఓకేనా, అది 1 2 3 4. ఎస్ రిక్వెస్టర్ కూడా పైకి పంపిస్తున్నాను. ఈ జెండర్ని కింద తీసుకొచ్చేసి ఓకే. లేకపోతే జెండర్ కూడా ఇక్కడే ఉండిచ్చేసేయండి. నంబర్, టైటిల్ సేవ్ చేసేస్తున్నాను. చూడండి ఓకేనా, ఇది సెల్ఫ్ సర్వీస్ వ్యూ అన్నమాట. మళ్ళీ లిస్ట్ వ్యూకి వెళ్ళిపోండి ఒకసారి. _, అశోక్ _IT డాట్ లిస్ట్ అంటున్నాను. సెల్ఫ్ సర్వీస్ వ్యూలో ఇవి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి సెల్ఫ్ సర్వీస్ వ్యూ. రండి ఒకసారి సెల్ఫ్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఏమేమి ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తున్నాయి. అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తాను ఒకసారి మళ్ళీ. _, అశోక్ _IT డాట్ లిస్ట్ అంటుంది. సో దీన్ని ఒకసారి డూప్లికేట్ తీసుకున్నానండి. 1 2 3 డూప్లికేట్ తీసుకున్నాను. ఓకే ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ సర్వీస్ వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది ఫామ్. ఓకే ఇది చూడండి, ఇక్కడ వేరే వ్యూ తీసుకుంటాను. మొబైల్ వ్యూ. మొబైల్ వ్యూలో ఈ ఫీల్డ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఫామ్ ఓపెన్ చేయండి, ఇవే ఉన్నాయి. నెక్స్ట్ డిఫాల్ట్ వ్యూ రండి. డిఫాల్ట్ వ్యూలో చూడండి ఏ విధంగా కనిపిస్తుంది ఫామ్. ఓకే చూడండి డిఫాల్ట్ వ్యూలో ఫామ్ ఒక విధంగా కనిపిస్తుంది, మొబైల్ వ్యూలో ఒక విధంగా కనిపిస్తుంది, సెల్ఫ్ సర్వీస్ వ్యూలో ఒక విధంగా కనిపిస్తుంది. అర్థమైందండి అందరికి వ్యూస్ లో ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేస్తున్నాము. మీరు ఒక టేబుల్ కి వ్యూస్ క్రియేట్ చేశారంటే ఖచ్చితంగా ఫామ్ వ్యూ క్రియేట్ చేయాలి, లిస్ట్ వ్యూ కూడా క్రియేట్ చేయాలి. ఓకేనా, అట్లాగే మరి మనం చేసింది ఏంటి, ఫామ్ లేఅవుట్, లిస్ట్ లేఅవుట్ ద్వారానే వ్యూస్ క్రియేట్ చేసాము. జనరల్ గా రియల్ టైంలో కూడా అలానే చేస్తాం అన్నమాట. బట్ అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, వ్యూస్ లో స్టోర్ అవుతాయి. వ్యూస్ టేబుల్, వ్యూస్ అండర్ సిస్టమ్ UI మనకి వ్యూస్ అనే టేబుల్ ఉంటుంది. ఇక్కడికి రండి, అప్డేటెడ్ సార్ట్ చేసుకోండి. Z2A మనం క్రియేట్ చేసిన వ్యూస్ ఇక్కడ కనిపిస్తాయి. చూడండి సెల్ఫ్ సర్వీస్ వ్యూ ఇప్పుడు క్రియేట్ చేసింది మనము. వెయిట్ 4 minutes ago, 19 days ago. వెయిట్ రిఫ్రెష్. మొబైల్ వ్యూ కూడా కనిపించాలి, ఇక్కడ కనిపించట్లేదు. వై 1 minute టేబుల్ ఏమన్నా సెలెక్ట్ చేసుకునేది కొంచెం చూద్దాం ఒకసారి. అప్లికేషన్ డిస్ప్లే ప్యాకేజ్ టేబుల్ సెలెక్ట్ చేసుకునేది ఏం లేదండి. ఓకేనా, ఇదిగోండి మనం క్రియేట్ చేసిన వ్యూ. మొబైల్ వ్యూ కూడా కనిపించాలి. ఇది వేరే టేబుల్ మీద. ఓకేనా, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ సర్వీస్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే ఇదిగో చూడండి ఫామ్ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఒకటి ఉంది, లిస్ట్ ఒకటి ఉంది. ఓకేనా, ఇట్లా అన్నమాట. అట్లాగే మొబైల్ వ్యూ కూడా జనరల్ గా ఇక్కడ కనిపించట్లేదు, అది ప్రోడక్ట్ ఇష్యూ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. బట్ రియల్ టైంలో అలాంటి ఇష్యూస్ ఏముండవు, మీరు క్రియేట్ చేసిన ప్రతి వ్యూ ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి వ్యూస్ కాన్సెప్ట్ లో? ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ అప్లికేషన్ మాడ్యూల్ చూద్దాం. చిన్నది జస్ట్ సింపుల్ అండి. నెక్స్ట్ అప్లికేషన్ అంటే ఏంటి, డెఫినేషన్ చూసేద్దాం.
సో బేసిక్ గా అప్లికేషన్ కంటైన్స్ మాడ్యూల్స్. ఓకే, application contains the modules or data. Application menu in service now. Wait, mana igoddu. చూడండి, application menus define the main content that users can access in the application navigator. You can configure which application appear in the application navigator. Okay, a application menu defines the main content that users can access in the application navigator. Okay అండి, so application menu defines the main content that users can access in the application navigator. సో బేసిక్ అప్లికేషన్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, లైక్ అప్లికేషన్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఆ అప్లికేషన్ కింద ఉన్న మాడ్యూల్స్ మనం యాక్సెస్ చేసుకోవడానికి. ఓకేనా, ఎస్, ఇది డెఫినేషన్ నోట్ చేసుకుందాం. ఈ అప్లికేషన్ ఎప్పుడు కూడా అప్లికేషన్ నావిగేటర్ లోనే అపేర్ అవుతుంది. ఓకే, ఎస్, అట్లాగే మీకు URL కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది నావిగేషన్ ఏంటి, అండర్ సిస్టమ్ డెఫినేషన్ we have application menu. ఓకే, అప్లికేషన్ మెను అని చెప్పేసి ఉంటుంది. టేబుల్ నేమ్ ఏంటి అప్లికేషన్ మెనూకి, అప్లికేషన్ మెను sys_app_ application. ఓకే అండి, ఒకసారి టేబుల్ నేమ్ కన్ఫర్మ్ చేసుకుందాము. క్లోజ్ చేస్తున్నాను అన్ని ట్యాబ్స్. అప్లికేషన్ మెను. సో చూడండి, సిస్టమ్ డెఫినేషన్ కింద అప్లికేషన్ మెను అని ఉంది. టేబుల్ నేమ్ ఏంటి, sys_app_application. ఇది టేబుల్ నేమ్ అన్నమాట. మనకు అశోక్ ఐటీ టేబుల్ కి లేదు కదండి. ఓకే, ఇక్కడ టేబుల్ నేమ్ కరెక్ట్ గానే ఇచ్చాము. అశోక్ ఐటీ టేబుల్ కి అప్లికేషన్ మాడ్యూల్ లేదు కదా, క్రియేట్ చేసేద్దాం. న్యూ అంటున్నాను, అప్లికేషన్ మెనూకు వెళ్ళి న్యూ అంటున్నాను. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే పేరెంట్ చైల్డ్ అశోక్ ఐటీ కదా, పేరెంట్ అశోక్ ఐటీ అంటున్నాను. ఓకే, పేరెంట్ అశోక్ ఐటీ అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఏమేంటంటే పేరెంట్ అశోక్ ఐటీ. మీకు ఈ అప్లికేషన్ రోల్ బేస్ చేసుకొని రావాలంటే ఇక్కడ రోల్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, పేరెంట్ అశోక్ ఐటీ అనేది రోల్ బేస్ చేసుకొని రావాలి అప్లికేషన్ అంటే ఇక్కడ రోల్స్ ఇవ్వాలి. సేవ్ చేస్తున్నాను, సేవ్. ఓకే, ఎస్, పేరెంట్ అశోక్ ఐటీ ఇచ్చేసాను. రండి, జస్ట్ ఓన్లీ నేను అప్లికేషన్ క్రియేట్ చేశాను, ఆ అప్లికేషన్ ఇక్కడ మాడ్యూల్లో కనిపించాలంటే కనిపించదు అనమాట. ఓకేనా, ఇక్కడ కనిపించదు, ఇక్కడ ఏం కనిపించదు. దాని కింద అట్లీస్ట్ ఒక మాడ్యూల్ అని చెప్పేసి అయినా ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూసారు. నెక్స్ట్ మాడ్యూల్ క్రియేట్ చేద్దాము. మాడ్యూల్, అప్లికేషన్ మాడ్యూల్. ఎస్, ఇప్పుడు మాడ్యూల్ క్రియేట్ చేద్దాం. డెఫినేషన్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మాడ్యూల్ ఇన్ సర్వీస్. సో చూడండి, వాట్ ఈస్ మాడ్యూల్. Okay. So modules are the children or the second tier navigation options to the applications in the application navigator. Modules often link to other pages or records in the platform. You can configure which modules appear in the application navigator using the application menu module. ఈ మాడ్యూల్స్ అనేది ఏంటంటే children for the application or second tier navigation option to the applications in the application navigator. Application navigator లో ఏంటంటే సెకండ్ టైర్ నావిగేషన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ నావిగేషన్ అంటే అప్లికేషన్ కింద మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ డెఫినేషన్ కాపీ చేస్తున్నాను.
ఎస్. కాపీ. దీని యొక్క నావిగేషన్ ఏంటి మరి? సిస్టమ్ డెఫినేషన్ లో మాడ్యూల్స్ అని చెప్పేసి ఉంటది అన్నమాట. ఓకే, రండి నావిగేషన్ చూపిస్తాను. మాడ్యూల్స్ అని టైప్ చేయండి ఇక్కడ. మాడ్యూల్స్. ఓకేనా? మాడ్యూల్స్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి sys_app_module. మాడ్యూల్స్. sys_app_module. ఓకేనా? sys_app_module. సో నెక్స్ట్ టేబుల్ నేమ్ కూడా నోట్ చేసుకున్నాం కదండి. ఎస్, నోట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ కింద మాడ్యూల్స్ క్రియేట్ చేద్దాం. పేరెంట్ అశోక్ ఐటీ అనేది అప్లికేషన్ ఉంది. ఇక్కడ కిందకి రండి, మాడ్యూల్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేశాను, ఒక కొత్త మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఏమంటున్నాను? క్రియేట్ న్యూ అంటున్నాను. క్రియేట్ న్యూ అంటారు. ఓకే, ఎస్. ఇక్కడ డిఫరెంట్ లింక్ టైప్స్ ఉంటాయండి. ఓకేనా? డిఫరెంట్ లింక్ టైప్స్ ఉంటాయి. రండి అవి నోట్ చేసుకుందాం. లింక్ టైప్స్. ఫస్ట్ వన్ న్యూ రికార్డ్. సెకండ్ వన్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్. థర్డ్ వన్ separator. Fourth one URL from arguments. URL from arguments. Okay, RGUMELTS. ఇవి లింక్ టైప్స్ అన్నమాట. రెండొకసారి ఫస్ట్ క్రియేట్ న్యూ అంటున్నాను కదంటే ఫామ్ ఇద్దాం. వెయిట్ లింక్ టైప్ వచ్చేసి న్యూ రికార్డ్ ఇద్దామండి. ఇదిగోండి న్యూ రికార్డ్. ఓకేనా? టేబుల్ ఏం టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి? నాకు అశోక్ ఐటీ టేబుల్ కనిపించాలంటున్నాను కాబట్టి అశోక్ ఐటీ టేబుల్ ని లింక్ చేస్తాను. అశోక్ ఐటీ టేబుల్. ఓకే, ఎస్. సేవ్ చేసేస్తాను. సేవ్ ఆర్ సబ్మిట్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సబ్మిట్ చేసేసాను. ఓకే, మాడ్యూల్స్ లోకి వచ్చాం. రెండొకసారి మనం క్రియేట్ చేసిన మాడ్యూల్ కనిపించాలి కదా, Z2A చేసేసాను. సార్ట్ Z2A. అశోక్ ఐటీ క్రియేట్ న్యూ అంటున్నాను. రండి ఒకసారి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ కింద మాడ్యూల్ కూడా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది. టైప్ చేయండి పేరెంట్ అశోక్ ఐటీ అని టైప్ చేయండి. ఇక్కడ వెయిట్, ఇంకా కనిపించట్లేదు, కనిపిస్తుంది మీకు. రిఫ్రెష్. పేరెంట్ అశోక్. అదే కనిపిస్తుందండి, ఖచ్చితంగా కనిపిస్తుంది. మాడ్యూల్ కరెక్ట్ గానే యాడ్ చేసామా మనం? అది కూడా ఇంపార్టెంట్. ఎస్, పేరెంట్ అశోక్ ఐటీ కిందే యాడ్ చేసాము. మాడ్యూల్ అయితే పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసాము. ఓకేనా? బట్ ఇది కనిపించదు. ఒకసారి లాగౌట్ లాగిన్ కూడా అవుతాం. మనకి ప్రతిసారి టైం పడుతుంది కదండి అప్లికేషన్ మాడ్యూల్ ఇక్కడ అపేర్ అవ్వడానికి, అందువల్లే అది రావడం లేదు. ఇంకా రాలేదు. ఒకసారి ఇంపన్షియేట్ అయ్యి కూడా చూద్దాము, అట్లా అయినా కనిపిస్తుందేమో. మేబీ ఆ కంప్యూటర్కి ఇంపన్షియేట్ అవుతుందా? ఎస్, PARE అంటే ఎస్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కానీ అక్కడ కనిపించట్లేదు. ఓకే, వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. సో రండి ఎండ్ ఇంపన్షియేషన్ ఇంకొకసారి చెక్ చేద్దాం అక్కడ. ఎస్, కనిపిస్తుందా లేదా? పేరెంట్ అశోక్ ఐటీ కనిపిస్తుంది, దాని కింద మాడ్యూల్ కూడా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే ఏమవుతుంది?
పేరెంట్ అశోక్ ఐటీ కింద ఉన్న క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? క్రియేట్ న్యూ ఇక్కడ వస్తుంది. కనిపిస్తుంది, ఫామ్ Module. ఓపెన్ అవుతుంది, ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను అట్లాగే అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు అదర్ మాడ్యూల్స్, నాకు లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ మాడ్యూల్ కూడా కావాలి. ఓకేనా, ఇక్కడ మాడ్యూల్స్ లోకి వెళ్తున్నాను, మాడ్యూల్స్ లోకి వెళ్ళిపోతున్నాను. అండర్ సిస్టమ్ డెఫినేషన్ మనకు మాడ్యూల్స్ ఉన్నాయి కదండి. ఎస్, ఇక్కడ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇవ్వలేదు యాక్చువల్గా ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దానికి 100 ఇచ్చేసాను ఆర్డర్. ఓకేనా, ఇప్పుడు కొత్తది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ అంటున్నాను, ఆర్డర్ 200 ఇస్తున్నాను. ఆర్డర్ అంటే సీక్వెన్స్ అండి. ఓకేనా, పేరెంట్ అశోక్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నాకు ఇప్పుడు ఏం కావాలి? ఆల్లో లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ కావాలి. ఓకేనా, ఇక్కడ నేను _, పేరెంట్ అంటున్నాను. సారీ, _, అశోక్ కదా, _, అశోక్ అయితే. ఎస్, సెకండ్ మాడ్యూల్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక మాడ్యూల్ టైప్ సపరేటర్ ఉంది కదా, సపరేటర్ కూడా క్రియేట్ చేస్తాను. లైక్ చైల్డ్ అశోక్ ఐటీ అంటున్నాను, లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ అశోక్ ఐటీ అంటున్నాను. అశోక్ ఐటీ ఇదేంటంటే డేటాని సపరేట్ చేయడానికి అన్నమాట. ఇది ఎక్కడ కనిపించాలి? వెయిట్ ఇక్కడ జస్ట్ పేరెంట్ అంటున్నాను. ఓకేనా, పేరెంట్ అంటున్నాను. ఆర్డర్ 50 ఇస్తున్నానండి. సపరేటర్ తీసుకుంటున్నాను, లింక్ టైప్ మీకు అర్థమవుతుంది, చూపిస్తాను ఒకసారి. ఓకే, సబ్మిట్ చేస్తున్నాను సపరేటర్. అట్లాగే చూడండి, ఇంకొక 2 మాడ్యూల్స్ కూడా క్రియేట్ చేసేస్తాను చైల్డ్ అశోక్ ఐటీ కోసము. చైల్డ్ అంటున్నాను. ఓకే, అప్లికేషన్ నేమ్ వచ్చేసి పేరెంట్ అశోక్ ఐటీ అంటున్నాను. ఆర్డర్ వచ్చేసి 50, 100, 200, 300 ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ సపరేటరే తీసుకుంటున్నాను, సబ్మిట్ చేస్తున్నాను. మళ్ళీ న్యూ కొత్త మాడ్యూల్స్, డిఫరెంట్ మాడ్యూల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, క్రియేట్ న్యూ, CREAT క్రియేట్, వెయిట్ CREAT క్రియేట్ న్యూ అంటుంది. ఓకేనా, ఆర్డర్ 400 ఇస్తున్నాను. ఇక్కడ పేరెంట్ అశోక్ ఐటీ ఇస్తున్నాను. అప్లికేషన్ నేమ్ వచ్చేసి పేరెంట్ అశోక్ ఐటీ. రండి, ఇక్కడ మళ్ళీ సేమ్ మాడ్యూల్స్ ఇస్తున్నాను అండి. క్రియేట్ న్యూ అంటున్నా, న్యూ రికార్డు, చైల్డ్ టేబుల్ యాడ్ చేస్తాను. ఇక్కడ చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్. ఓకేనా, _, చైల్డ్ అశోక్ ఐటీ. ఓకేనా, ఆర్డర్ ఎంత ఇచ్చాము? 400 ఇచ్చాము. నెక్స్ట్ ఆల్ అంటున్నాను, 500 ఆర్డర్ ఇస్తున్నాను. ఇక్కడ పేరెంట్ అశోక్ ఐటీ అంటున్నాను, లిస్ట్ ఆఫ్ రికార్డ్స్. ఇప్పుడు ఆ పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్ మనం ఇందాక క్రియేట్ చేసాం కదండి. సో అది అప్లికేషన్. పేరెంట్ అశోక్ ఐటీ అనేది అప్లికేషన్ మనం ఇందాక క్రియేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మాడ్యూల్. డిఫరెంట్ మాడ్యూల్స్ క్రియేట్ చేస్తాను, మీకు ఎట్ ఏ టైం చూపించేస్తానండి. ఓకే, సబ్మిట్ 500. ఒకసారి రండి, రీఫ్రెష్ చేయండి ఒకసారి మొత్తం. ఇక్కడ మీకు ఇప్పుడు దాకా క్రియేట్ చేసిన అప్లికేషన్ కింద మాడ్యూల్స్ అన్ని కనిపిస్తాయి. నేను అట్లాగే ఏమనుకుంటున్నా అంటే, పేరెంట్ అశోక్ ఐటీ అని చెప్పేసి అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు దాన్ని చేంజ్ చేస్తాను. జస్ట్ అశోక్ ఐటీ అని చెప్పేసి అప్డేట్ చేస్తాను. అప్లికేషన్ ఏం చేంజ్ చేస్తాను, అశోక్ ఐటీ అని చెప్పేసి. రండి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఎస్, ఇక్కడ మీరు జస్ట్ అశోక్ ఐటీ అని చెప్పేసి టైప్ చేయండి. వెయిట్, సేమ్ ప్రాబ్లం. ఒకసారి ఇంపన్షియేట్ అయ్యి అట్లా ట్రై చేద్దాం, వర్కౌట్ అవుతుంది. ఇంపన్షియేట్ అవుతుంది అంటే ఆ అప్లికేషన్ మాడ్యూల్ కనిపించట్లేదు, అందుకని నేను ఇంపన్షియేట్ అవుతున్నాను. ఎస్పెషల్లీ చూడండి ఏ విధంగా కనిపిస్తుంది. ఎక్కడైతే నేను కనిపిస్తుంది, ఏ విధంగా కనిపిస్తుంది? అశోక్ ఐటీ అనేది ఒక అప్లికేషన్, దాని కింద ఇవన్నీ మాడ్యూల్స్ అన్నమాట. పేరెంట్, క్రియేట్ న్యూ, ఆలు, చైల్డ్, క్రియేట్ న్యూ, ఆలు. ఇది సపరేటర్. ఇట్లా వచ్చిందంటే ఇది సపరేటర్ అన్నమాట. ఇది చైల్డ్, ఇది ఒక సపరేటర్. ఈ సపరేటర్ కింద నేను ఫామ్ లిస్ట్ కాన్ఫిగర్ చేస్తాను. పేరెంట్ అశోక్ ఐటీ ఫామ్ లిస్ట్, చైల్డ్ అశోక్ ఐటీ ఫామ్ లిస్ట్. ఓకేనా, అర్థమైందండి? ఎస్, అర్థమైందా? ఇప్పుడు ఇవి ఆల్రెడీ క్రియేట్ చేశారు కదండి. సో మనం ఇందాక అశోక్ టేబుల్ అవి క్రియేట్ చేసి దానికి కొన్ని రిక్వెస్టర్ ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఆ అవును. టేబుల్స్ కనబడతాయా ఇప్పుడు? ఇవి వెయిట్ ఏ టేబుల్స్ అండి?
మనం ఫస్ట్ నుంచి మోడిఫై చేసుకుని వస్తున్నాం అవును, కదా! ఇదిగో చూడండి. వెయిట్, చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్, పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్ కనిపిస్తాయి. అవి మనకి యాక్చువల్ గా ఏంటి, నేను ఇక్కడ లింక్ చేశాను అన్నమాట. ఇప్పుడు అంతే పేరెంట్ లింక్ అశోక్ ఐటీ చేశారు కదా! టేబుల్ లింక్ చేశాను, ఇక్కడ చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్ లింక్ చేశాను. అంతే. మామూలుగా పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్ కి అయితే మనం ఏమి అప్లికేషన్ మాడ్యూల్ క్రియేట్ చేయాలి అప్పుడు టేబుల్ క్రియేట్ చేసినప్పుడు. బట్ చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్ క్రియేట్ చేసాం కదా, అవి ఇక్కడే కనిపిస్తున్నాయి. ఓకేనా? ఏవైతే చేంజెస్ చేసామో అవన్నీ ఇందులో ఉంటాయి. జస్ట్ మనం ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేసాం అంతే. జస్ట్ ఏంటంటే ప్రాపర్ గా హ్మ్. అశోక్ ఐటీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి దాని కింద పేరెంట్ అశోక్ ఐటీ టేబుల్, చైల్డ్ అశోక్ ఐటీ టేబుల్స్ ని లింక్ చేసాము త్రూ మాడ్యూల్స్ అది. ద్వారా. ఓకేనా? అది. లైక్ డైరెక్ట్ గా ఫామ్ ఓపెన్ చేసుకోవడానికి, డైరెక్ట్ గా లిస్ట్ ఓపెన్ చేసుకోవడానికి. ఓకే. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మాడ్యూల్స్ లోకి వెళ్ళిపోతున్నా అండి. రైట్, యుఆర్ఎల్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా ఉంది కదా, అది కూడా చూద్దాం. ఫస్ట్ సపరేటర్ క్రియేట్ చేస్తున్నాను. యాక్టివ్ యూజర్స్ అంటున్నాను. ఇక్కడ యాక్టివ్ యూజర్స్ అంటున్నాను అండి. సపరేటర్ ఇక్కడ ఒక 600 ఇస్తున్నాను. ఫస్ట్ సపరేటర్ క్రియేట్ చేస్తాను. అశోక్ ఐటీ అంటే టేబుల్ అప్లికేషన్ వచ్చేసి అశోక్ ఐటీ కింద కనిపించాలి. సబ్మిట్. ఓకే, సో మళ్ళీ ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తాను. ఆల్ అంటున్నాను. ఓకే, ఇక్కడ అశోక్ ఐటీ అంటున్నాను అప్లికేషన్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ కాదు, యుఆర్ఎల్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్. నేను యాక్టివ్ యూజర్స్ ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. యాక్టివ్ యూజర్స్ అంటే ఏంటి, ఇక్కడ యాక్టివ్ ట్రూ ఉన్న యూజర్స్ అన్నమాట. యూజర్ టేబుల్ యాక్టివ్ ట్రూ ఉన్న యూజర్స్ ఎంతమంది ఉన్నారండి? 621 మెంబర్స్ ఉన్నారు. 621. ఓకే, కాపీ కొరీ అంటున్నాను. కాపీ యుఆర్ఎల్ అంటున్నాను. ఇక్కడ కాపీ కొరీ కాదు, కాపీ యుఆర్ఎల్. ఎస్, కాపీ యుఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడికి రండి, జస్ట్ యుఆర్ఎల్ మాత్రమే తీసేసేయండి, సరిపోతుంది. అర్థమైందండి? జస్ట్ యుఆర్ఎల్ తీసేసి యుఆర్ఎల్ తర్వాత ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉంచాను ఇక్కడ. ఇది అర్థమైందా? ఆర్డర్ వచ్చేసి 700 ఇస్తున్నాను. అర్థమైందా? ఇక్కడ ఏం చేశాను, యుఆర్ఎల్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్ అంటే నేను ఏ టేబుల్లోని డేటాని ఇక్కడ డిస్ప్లే చేయాలనుకున్నాను ఆ టేబుల్లోకి వెళ్ళి ఫిల్టర్ చేసుకొని కాపీ యుఆర్ఎల్ సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ యుఆర్ఎల్ సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఆ యుఆర్ఎల్ నుంచి మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ యుఆర్ఎల్ తీసేసి రిమైనింగ్ అంతా ఉంచేసా అన్నమాట. ఓకేనా? అర్థమైందా? అది సబ్మిట్ చేసేస్తున్నాను. ఓకే, ఇంకా రండి, ఇంకా అన్ని క్లోజ్ చేసేస్తున్నాను అండి. అయిపోయింది కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. రీఫ్రెష్. ఒకసారి చూద్దాం ఇక్కడ కనిపిస్తుందా లేదా. ఒకసారి చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. యాక్టివ్ యూజర్స్ ఆల్ యూజర్ టేబుల్ లో డేటా కనిపిస్తుంది. ఎండే పని చేసిన కాదు. రైట్, అశోక్ ఐటీ అంటున్నారు. ఓకే, చూడండి, యాక్టివ్ యూజర్స్ ఆల్. ఇక్కడ యాక్టివ్ ట్రూ ఉన్న యూజర్స్ అందరూ వచ్చేస్తారు. ఓకేనండి? అర్థమైందా? ఇది యుఆర్ఎల్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మనకి పేరెంట్ అశోక్ ఐటీ ఇక్కడ అశోక్ ఐటీ అప్లికేషన్ లోనే కనిపిస్తుంది, చైల్డ్ అశోక్ ఐటీ ఇక్కడే కనిపిస్తుంది. ఇక మళ్ళీ మనకి చైల్డ్ అశోక్ ఐటీ అప్లికేషన్ అవసరమా చెప్పండి? అవసరం లేదు, డియాక్టివేట్ చేసేస్తాను దాన్ని. ఓకేనా? ఎస్, రండి, ఎడిట్ మీద క్లిక్ చేయండి. అశోక్ ఐటీ అప్లికేషన్ మీద ఎడిట్ చేస్తాను, క్లిక్ చేస్తాను. యాక్టివ్ ఫాల్స్ డిలీట్ చేయట్లేదండి, జస్ట్ యాక్టివ్ ఫాల్స్ పెట్టేస్తాను. ఇంకా చైల్డ్ అశోక్ ఐటీ అప్లికేషన్ కనిపించదు, మాడ్యూల్ కూడా కనిపించదు. మాడ్యూల్ కూడా కనిపించట్లేదు యాక్చువల్ గా. వెయిట్ చేయండి, వైట్, జస్ట్ అప్లికేషన్ ని డియాక్టివేట్ చేశానండి. మనం మాడ్యూల్ ని కూడా డియాక్టివేట్ చేసుకోవాలి కదా. రండి, మాడ్యూల్స్ లోకి వెళ్ళండి. మాడ్యూల్స్ అండర్ సిస్టమ్ డెఫినేషన్ మాడ్యూల్స్. అప్లికేషన్ వచ్చేసి చైల్డ్ అశోక్ ఐటీ కదా. ఎస్, ఒకసారి మాడ్యూల్ కూడా డియాక్టివేట్ చేద్దామండి. ఓకేనా?
ఓన్లీ అప్లికేషన్ కాదు మాడ్యూల్ కూడా డియాక్టివేట్ చేసి అప్డేట్ చేస్తాం. ఇప్పుడు పర్ఫెక్ట్ చైల్డ్ అశోక్ ఐటీ సపరేట్ గా ఏం అప్లికేషన్ కనిపించదు, మొత్తం అశోక్ ఐటీ అప్లికేషన్ కిందే ఉంటాయి. పేరెంట్ అశోక్ ఐటీ, చైల్డ్ అశోక్ ఐటీ అన్ని కూడా. ఓకే, ఇక్కడ అశోక్ ఐటీ అని టైప్ చేయండి, జస్ట్ చూడండి. ఓకే, పేరెంట్ అశోక్ ఐటీ రిలేటెడ్, చైల్డ్ అశోక్ ఐటీ రిలేటెడ్, మీకు ఇవ్వరల్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్ కూడా చూపించారు కాబట్టి ఇవి యాడ్ చేస్తాను. ఇవన్నీ సపరేటర్స్, దేనికి అది సపరేట్ గా మీకు లైక్ ఆ మాడ్యూల్స్ ని డిఫరెన్షియేట్ చేయడానికి ఇవి పెట్టాను అనమాట ఎప్పటికప్పుడు. ఓకేనా, అర్థమైందండి? ఈ సపరేటర్ కూడా మనము సపరేటర్ క్రియేట్ చేసామంటే సపరేటర్ కింద ఒక మాడ్యూల్ ఉంటే, సపరేటర్ కింద ఒక అట్లీస్ట్ ఒక మాడ్యూల్ అయినా ఉండాలి సపరేటర్ మీకు కనిపించాలి అంటే. ఓకేనా, అది ఓకే అండి. సో ఇది అప్లికేషన్స్ అండ్ మాడ్యూల్స్ అన్నమాట. మనం నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి అప్డేట్ సెట్స్ స్టార్ట్ చేస్తున్నాం. అప్డేట్ సెట్స్ కానీ అప్డేట్ సెట్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాం అండి. అప్డేట్ సెట్స్ కాన్సెప్ట్ కానీ యూజర్స్ కాన్సెప్ట్ కానీ స్టార్ట్ చేస్తాం రేపు క్లాస్ లో. ఓకే, అటెండెన్స్ తీసుకుంటున్నాను. అటెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, డైలీ క్లాస్ లో చెప్తున్నాను. సో ఈరోజు 12 members 13 members జాయిన్ అయ్యారు. ఇప్పుడు అటెండెన్స్ టైంలో 10 members ఉన్నారు. అట్లా వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నాను, ఇట్లా చేస్తే నెక్స్ట్ క్లాసెస్ కి అలౌ చెయ్యను. నేను ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్ నుంచి చెప్తూనే ఉన్నాను. లైక్ చూడండి, మిడిల్ లో డ్రాప్ అయితే ఏం అర్థం అవుతుందండి? వింటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినాలా, లేకపోతే క్లాసెస్ కి అటెండ్ అవ్వకూడదు, అంతే. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను ఈ రోజు క్లాస్ లో. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో అంజలి చెప్పండి. దీని మీద కూడా సర్టిఫికేషన్ చేయాలా అండి? సర్టిఫికేషన్ గురించి రేపు మాట్లాడుకుందామా? అలాగే. అంత అర్జెంట్ ఏం కాదు అది. రేపు కాదు. క్లాస్ లో రేపటి క్లాస్ లో గుర్తు చేయండి, మాట్లాడుకుందాం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. నాకు యాక్చువల్ గా బయటకు వెళ్ళే పని ఉంది, అందుకని రేపు ఓకే. మాట్లాడుకుందాం. సరే. ఓకే, బాయ్.